ఈరోజు క్యూ న్యూస్ ఆఫీస్ నేను చూడటానికి వచ్చాను. మల్లన్న గారితో కూడా ఈ జరిగిన దారుణాన్ని మరి నిరసిస్తూ సంఘీభావం ప్రకటించడానికి వచ్చాను. ఒక దారుణమైన విషయం ఏంటంటే ఈ రోజున రాష్ట్రంలో నేరం జరిగిందనేది అందరికీ తెలుసు. మరి నేరం జరిగినప్పుడు నేరస్తులు లేరా? నేరస్తులు ఎవరు దీనికి అరెస్ట్ చేయరా పోలీసులు? మరి ఇటువంటి నేరాలు అరెస్ట్ అయినప్పుడు జరగకుండా ఉంటాయా రాష్ట్రంలో? ఇది ఏ కారణం అంటే బీసీ కాబట్టి మల్లన్న మీద దాడి జరిగినా పర్వాలేదు, బీసీలందరూ భయపడి రాష్ట్రంలో బతకాలనా? ఏంటి ఉద్దేశం? ఏంటి వ్యవస్థ యొక్క ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ఉద్దేశం? ఇది రాంగ్ మెసేజ్ పోతుంది. ఒక జర్నలిస్ట్, ప్రముఖ జర్నలిస్ట్కి అట్లానే ఒక ఎమ్మెల్సీకి ఆఫీసు మీద దాడి జరిగితే ఇంతవరకు చర్య తీసుకోకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఖండిస్తున్నాం. బీసీలందరూ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ పాత్ర ఉంటుంది. ఎవరి పాత్ర ఏమిటో అది ఎన్నికలప్పుడు తెలుస్తుంది. అంతేగాని ముందే ఒక గట్టి నాయకుడు, ఒక బీసీ నాయకుడిగా బీసీ వాదాన్ని తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న మీద దాడి జరగటం అన్యాయం. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.